హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దియా అండ్ ధృతి వ్లాగ్స్. ఈరోజు అయితే నా మార్నింగ్ రొటీన్ చూపిస్తాను. పప్పు వంకాయ అయితే వండానండి, కుక్కర్లో పెట్టేశాను. అన్నం కూడా అయిపోయింది. స్నానానికి వేడి నీళ్ళు పెట్టి పక్క అయితే పోపు అది ఫ్రై చేస్తున్నాను. పప్పులోకి పోపు వేస్తేనే కదా టేస్ట్గా ఉంటుంది. అన్నీ వేస్తాను నేను. ఇన్నాళ్ళైతే నాకు ఉప్మా చేయడం వచ్చేది కాదు, టేస్ట్ అది బాగుండేది కాదు. మిగిలిన వాళ్ళ టేస్ట్ బాగుంటుంది ఏటా అనేసి ఒకసారి చూశాను క్లియర్గా అమ్మ చేస్తుంటేని. పోపులోని అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తేనే టేస్ట్ అది వస్తుందని అయితే తెలిసింది నాకు. అప్పటి నుంచి ఏది మిస్ చేయను అనమాట నేను. విజిల్లో ప్రెజర్ అది తీసేసి ఇప్పుడు పప్పు తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. పిల్లలకైతే స్నానం చేయించాలి ఇంకానా. వాళ్ళిద్దరికీ స్నానం చేయించడం పెద్ద టాస్క్ అయిపోతుందండి. చిన్న పాప స్నానం బాగా చేస్తుంది కానీ పరిగెడుతుంది అనమాట అటు ఇటును. దాని వెనకాతలు నేను పరిగెట్టాలి. అమ్మారా అమ్మారా అని పిలిస్తే దూరంగా వెళ్ళిపోవడం, డ్యాన్స్ వేయడం, ఇలాగే చాలా ఇబ్బంది ఉంటుంది. మరి తప్పదు కదా. 2 డేస్ నుంచి పోస్ట్ చేయలేదండి వీడియోస్. ఎందుకంటే చిన్న పాపకు బాగోలేదు కదా. పగలు రాత్రులు నా దగ్గరే ఉన్నది ఏడ్చుకుంటూను. హాస్పిటల్కి తీసుకెళ్ళాము మళ్ళీని అనకాపల్లి. అక్కడైతే సిరప్స్ ఇచ్చారు. ఇన్ఫెక్షన్ అయిపోయిందంట చిగురికి. ఎక్కువ చాక్లెట్లు అవి తింటుంది. చెప్పిన మాట విందు తను. చాక్లెట్లు అవి తినడం వల్ల ఏమైందంటే పిప్పళ్ళు వచ్చేసాయి. మొత్తం దంతాలు ఉంటాయి కదా, దంతాలన్నీ కొంచెం గుల్లగా అయిపోయాయి. పిప్పళ్ళు వచ్చి చిగురు ఇన్ఫెక్షన్ అయిపోయిందంట. అందుకనే బొగ్గ అలా వాచిపోయిందని చెప్పారు డాక్టర్ అయితే. మెడిసిన్ అయితే ఇచ్చారు. 2 డేస్ వాడామండి. ఇంజెక్షన్ అది చేయించాను కదా ముందు రోజు. దానివల్ల అయితే కొంచెం బాగా తగ్గింది మెడిసిన్కి దానికి. ప్రెజెంట్ అయితే బాగానే ఉంది కానీ నైట్ టైం అయితే అసలు పడుకోదండి. ఇంక 24 గంటలు నేనే ఉండాలి పక్కన. వాళ్ళ డాడీ రమ్మన్నా కూడా వెళ్దన్నమాట, నా దగ్గరే ఉంటుంది. రాత్రిపూట అయితే ఒళ్ళోనే పడుకుంటుంది ఇప్పటికీ కూడా. చూడండి కెమెరా కాదు చూసి ఎలా నవ్వుతుందో. ఫ్రంట్ కెమెరా పెట్టాను, వాళ్ళు చూస్తారు కదా అనేసి పెడితే అన్నం తినుకుంటూను కెమెరా కాదు చూసి అయితే నవ్వుతుంది. చెల్లి నవ్వుతుందని అక్క కూడా నవ్వుతుంది. నేను నించుంటే నించున్నట్టు కనిపిస్తాను, కూర్చుంటే కూర్చున్నట్టు కనిపిస్తాను అనేసి అయితే అలా చేస్తుంది అనమాట మా చిన్న పాప. బాగోపోయినా కూడా ఇంకా అలాగే ఉంటుంది అనమాట చలాకీగాన. మరి ఇలాగున్న పాపకి బాగోలేదని నాకైతే చాలా బాధ అనిపించింది ఆ రోజు. ఎంతో బాగోపోతే కానీ తను డల్గా ఉండదు, ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది అనమాట. చిన్న చిన్న పెయిన్స్ కూడా తట్టుకుంటుంది. కానీ పళ్ళు బాధ అంటే ఎంత బాధో మనకి కూడా తెలుసు కదండి, తట్టుకోలేము. అందుకనే కొంచెం మరి నాకైతే పాపని చూస్తే జాలిగా ఉంటుంది. ఏదైతే ఏమైందిలే, ఇప్పుడైతే తగ్గింది కదా. ముందు ముందు చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. కొత్తగా మళ్ళీ పళ్ళు వస్తాయి కదా, ఇవి ఊడిపోయి. ఆ పళ్ళు వచ్చే టైంకి కొంచెం జాగ్రత్తగా చూడమని అయితే చెప్పారు. నేను పేస్ట్ అది వాళ్ళకి సపరేట్గాన హెర్బల్ పేస్ట్ అది వాడతానండి చిన్నపిల్లలది. మేము బాడీది అయితే వాడమన్నమాట. ఎందుకంటే ఇప్పటి నుంచి దంతాలు స్ట్రాంగ్గా ఉంటేనే కదా ఫ్యూచర్లో బాగా ఉంటాయి. ఉదయం పూటే పని అవ్వదండి నాకు. ఇంకా వీళ్ళు ముగ్గురిని రెడీ చేసి వీళ్ళకి అన్నీ చేసి పెట్టి బట్టలు అవి వేసి క్యారేజీలు కట్టి అన్నాలు పెట్టబోసరికి సరిపోతుంది. సంతోషించే విషయం ఏంటంటే మార్నింగ్ పూట టిఫిన్స్ తినరు ముగ్గురును, పెరుగన్నానికే ఇష్టపడతారనమాట. టిఫిన్ కావాలంటే నాకు ఇంకా బెడ్డమైపోదును. ముగ్గురు పెరుగన్నం తింటారు కాబట్టి అది ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇంతకు ముందు అయితే మా ఆయనకి 3 కప్పుల క్యారేజ్ అయితే పెట్టేవాళ్ళమే. ఆ 3 కప్పుల్లోనే ఒక కప్పు అన్నం అయితే వదిలేసి కడుపు నిండిపోతుందంట, సరిపోతుందంట, కప్పు ఉండిపోతుందంట. నాకు బాక్స్ మార్చేయమంటే ఇదిగోండి ఈ బాక్స్లో అయితే పెడుతున్నాను అనమాట క్యారేజ్. మా ఆయనకు కూడా క్యారేజ్ కట్టేస్తాను. బయట ఫుడ్ అయితే తినరు, తను వండితేనే తింటారు. అయితే నేను వండుతాను, లేకపోతే మా అత్తయ్య కడతారు క్యారేజు. ఏదైనా ఇంక ఇంట్లో ఫుడ్డే కానీ బయట తినడానికి అయితే అసలు ఇష్టపెట్టుకోరు. వీక్లీ అయినా సండే అయినా బిర్యానీ లాంటివి ఏవైనా తినచ్చు కదా అన్నా కూడా అతనికి నచ్చవు, ఎందుకో తెలీదు. పిల్లలు అయితే 12 o'clockకే భోజనం చేసేస్తారండి. అందుకనేసే కలిపేసి అయితే అన్నం పెడుతున్నాను. కర్రీ అదిని కలుపుకొని తింటే లేట్ అవుతుంది. ఆయమ్మ
బేగా లెగమంటుంది, నాకు అవ్వట్లేదు అనేసి ఇబ్బంది పడుతుంది అనేసి ఇలా కలిపేసి పెట్టేస్తానండి. కూల్ అయిన తర్వాత 12కే కదా, మార్నింగ్ 8కి కడతాను. 4 అవర్స్కి ఏమి చల్లగా అయిపోదనేసి అయితే ఇలా కట్టేస్తానమాట ఇద్దరికి. వీళ్ళ ముగ్గురికి క్యారేజీలు కట్టేసి పిల్లలిద్దరికి స్నాక్స్ బాక్సులు పెట్టేసిన తర్వాత అయితే నేను ఇంట్లోనే నా డైలీ నేను చేసుకునేవి చేస్తాను. మార్నింగ్ వంట అయిపోతుంది కాబట్టి ఇంక డే మొత్తం ఇంకేమీ ఉండదండి, ఖాళీగానే ఉంటాను. అందుకని యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఎలాగా మనం బయటికి వెళ్ళలేము, ఎందుకంటే పాప చిన్నది కదా, నా దగ్గరే ఉంటుంది. 4 ఇయర్స్ వచ్చే స్కూల్కి వెళ్ళినా కూడా ఇప్పటికి నా దగ్గరే ఉంటుందండి. నైట్ టైము నా దగ్గరే ఉన్నది. రాత్రి అయితే 7:30కి పడుకుంది. 7:30కి పడుకొని 11:15కి లేచింది. ఆ 12 గంటల నుంచి 3 గంటల దాకా నేను ఒళ్ళో వేసుకొని కూర్చున్నానండి. అలా ఉంటుందన్నమాట మనకి రోజు. నేను ఒకరోజు గురించి చెప్పాను, డైలీ అదే ఉంటుంది. ఇంకా నా ఒళ్ళోనే పడుకుంటుంది. పొరపాటున కిందన వేసాననుకో ఏడ్చుకుంటూ లేచిపోద్ది అనమాట. అందుకనేసి 4 అవర్స్ 5 అవర్స్ అలా నేను ఒళ్ళోనే పడుకోబెట్టుకుంటాను. ఇవన్నీ ఎవరికి తెలియవు కదా, ఖాళీగా కూర్చుంటుంది అలాగే ఇలాగనైతే మాట్లాడతారు తేలిగ్గాన. చాలా బాధగా ఉంటుంది అనమాట. నా బాధలు నా కష్టాలు నాకు ఉంటాయి కదా, చూసి వాళ్ళు ఎవరో లేరు, నాకు నేనే చూసుకోవాలి. కనీసం మా అత్తయ్య దగ్గరకు కూడా వెళ్ళదు, వెళ్ళినా కూడా పావు గంటలో వచ్చేస్తుంది అనమాట అమ్మ కావాలనేసి. అందుకనేసి ఇంక మొత్తం నేనే చూసుకుంటున్నాను. చిన్నప్పుడైతే అమ్మ దగ్గరికి పంపించేసి దాన్ని 1 మంత్ 20 డేస్ అలా ఉండేది. కానీ ఇప్పుడు స్కూల్ ఉంది కదా, మరి అక్కడికి వెళ్ళడం అయితే అవ్వట్లేదు. ఇంకా నా దగ్గరే ఉండిపోద్ది. మా అత్తయ్య దగ్గరికి అయితే వెళ్ళదు, పావు గంటలోనే అమ్మ కావాలని వచ్చేస్తుంది. చిన్నప్పుడు తెలియకేమో అమ్మమ్మ దగ్గర ఉంది, ఇప్పుడు పంపిస్తే అక్కడ కూడా ఉండదు. డైలీ నేనే కిందకి వెళ్ళి వాళ్ళకైతే బ్యాగ్స్ అవి అందించి దాన్ని. కానీ ఈరోజు నేను కిందకి వెళ్ళలేదండి, వాళ్ళే వెళ్ళిపోతున్నారనమాట. ఈరోజు ఫ్రైడే కదా, ఈరోజు ఫ్రైడే ఏమో వైట్ డ్రెస్, దాని మీద కోట్ అయితే యూనిఫామ్ అనమాట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే నాకు ఇంట్లో చాలా పనులు ఉంటాయండి, పనులన్నీ చేసుకోవాలి. మాది విలేజ్ కదా, నేను వీడియో తీస్తుంటే అలా చూస్తున్నారు ఆవిడేటని వింతగా. ఇంకా అలాగే ఉంటారు జనాలు. బయటికి వెళ్ళి తీసాను అనుకోండి వింతగా చూస్తారు. 1కి 4 అయితే అంటారు, ఏంటి వీడియోలు తీస్తుంది ఇలాగా అలాగా అని. అందుకనేసి మనం మన ఊరికి తగ్గట్టుగా మనం నడుచుకోవాలి. వాళ్ళు మారరు, మనమే మారాలి. మనం కూడా ఎవరికి పబ్లిష్ చేయకుండా మళ్ళీ మనం ఉంటున్నట్టుగా చేసుకుంటే ఎవరికి ఏమీ ఇబ్బంది ఉండదు. వాళ్ళు వెళ్ళిపోయాకైతే నేను ఇల్లు అయితే తుడుస్తున్నానండి నీట్గాన. ఇల్లు మొత్తం తుడిసి క్లీన్ చేసేసుకొని తర్వాత ఎడిటింగ్ అయితే చేయాలి. ఈరోజైతే చాలా నీరసంగా ఉంది నాకు, ఎందుకో తెలీదు. నైట్ నిద్ర లేకపోవడం వల్ల అనుకుంటాను. ఏం చేస్తాం, బాగోపోయినా కూడా మన పనులు మనం చేసుకోక తప్పదు కదా. అందుకని మెల్లిగా లెగిసి అయితే అలాగా ఒక్కో పని చేసేసుకుంటాను. 11 o'clock అలాగైతే పడుకుంటానండి నేను. 11 o'clock అలా పడుకొని 2కి లెగుస్తాను. అప్పుడైతే లంచ్ చేస్తాను. లంచ్ చేసిన తర్వాత ఏమైనా ఉంటే ఖాళీగా మా పాపలకైతే డ్రెస్సులు అవి కుట్టానండి నేను. మీకు వచ్చే వీడియోలో అయితే చూపిస్తాను. మీషోలో కొన్న చీరతోనైతే లంగా జాకెట్ కుట్టాను, ఇంకో చీరతో అయితే డ్రెస్ కుట్టాను, లాంగ్ ఫ్రాక్ బాగా వచ్చాయి. నా దగ్గర అయితే వైట్ కలర్ది చీర అయితే ఉందండి, లాస్ట్ ఇయర్ గైరమ్మకు పెట్టాను. ఆ శారీకి జాకెట్ కుట్టుకుందామని స్టార్ట్ చేశాను, కానీ బ్లౌజ్ బాగా రాలేదండి. మన పర్ఫెక్ట్ కాదు కదా, మొత్తం అంతా పాడైపోయింది, సరిపోలేదనేసి ఇంకా శారీ అయితే ఉండిపోయింది, నేను కట్టుకోలేదు. ఆ శారీతో అయితే మా పెద్దోడికి ఒక డ్రెస్ అది కుడదాం అనుకుంటున్నానండి. నెక్స్ట్ వీడియోలో అయితే డ్రెస్ అది పోస్ట్ చేస్తాను. నేను ముందు పెట్టిన వీడియోల్లో అయితే కిచెన్ దగ్గర బాగాలేదు, స్టవ్ వెనకాతల అలా ఉంది ఇలా ఉంది, నీట్గా అలాగే ఇలాగని అయితే చెప్పారు. మాదైతే చాలా పాత ఇల్లు అండి, అది మాది పెంకుటిల్లు, స్లాబ్ ఇల్లు కాదు. మా ఇల్లు కట్టి అయితే 200 ఇయర్స్ అయిందంట. 200 ఇయర్స్ అంటే అప్పుడు మా అమ్మమ్మలు కూడా పుట్టలేదు. అప్పుడు ఇల్లులు ఎలాగుంటాయో ఒకసారి చూసుకోండి. మోడర్న్ హౌసెస్ కాదు కదా, కౌంటర్ టాప్ సింకు వెనకాతల ఎలివేషన్కి టైల్స్ అవన్నీ ఉండడానికి.
ఓల్డ్ అంటే ఓల్డే కదా, మా ఇల్లు అయితే చాలా చిన్నది. మాకు అన్నీ ఉన్నాయి, కౌంటర్ టాప్ ఉంది, టైల్స్ ఉన్నాయి. చిన్న ఇల్లైనా చాలా బాగుంటుంది కానీ చాలా ఇరుకుగా ఉంటాయి మెట్లు, పిల్లలు పడిపోతారనేసి అయితే మేము ఇక్కడికి వచ్చేసాము మా చిన్న పాప పుట్టిన తర్వాత. ముందు ముందు మా ఇల్లు కూడా చూపిస్తాను మీకు. ఆ ఇంట్లో ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కానీ చాలా చిన్న ఇల్లు, ఇద్దరు కూర్చుంటే రూమ్ సరిపోతుంది అనమాట. అందుకనే ఇక్కడికి వచ్చాము. సిటీలో దొరికినట్టుగా రెంట్ హౌసెస్ అయితే విలేజెస్లో అంత బేగా దొరకవు, అందరికీ తెలిసిందే. మాకైతే ఈ ఇల్లు దొరికింది, మేమైతే దిగిపోయాము. ఏ ఇబ్బంది లేదు, అంతా బాగానే ఉంది. కానీ కాకపోతే కిచెన్ అది అలా ఇలా అంటున్నారు. మరి ఏం చేస్తాము, అన్నీ కావాలంటే అవ్వదు కదండి. ఇల్లు అయితే చాలా బాగుంటుంది, నాకు నచ్చింది. కాకపోతే మాదేమి మోడర్న్ హౌస్ కాదు కదా, 200 ఇయర్స్ ముందు కట్టిన వాళ్ళకి ఏం ప్లాన్ ఉంటుందండి, అలా కట్టాలి ఇలా కట్టాలని. వాళ్ళు కట్టే విధంగా అయితే వాళ్ళు కడతారు కదా, అందుకనేసే చెప్తున్నాను. నాకైతే ప్రత్యేకంగా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. గోడలు అయితే ఎంత మందంగా ఉన్నాయో, నేను బయటని తుడిచినప్పుడు స్తంభాలు చూసారు కదా, ఆ టైప్ స్తంభాలు అయితే ఇప్పుడు ఎవరైనా ఇళ్ళకి వాడుతున్నారా, అవన్నీ చూసారు కదా మీరు, ఆ విధంగా ఉంటాయన్నమాట. అవి పల్లెటూరులో ఇల్లులు పురాతన కాలంలో ఉండేవి. దోశలు అయితే వేసుకుంటున్నానండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేశారనుకో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి, మేము రిచ్ కాదు. ఎక్కువగా మీకు అన్నీ నీట్గా చేసి చూపించడానికి ఉన్న దాంట్లో అయితే నేను చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే నేను డ్రెస్ అది కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి. మా పాపకి వైట్ కలర్ది శారీ అయితే ఉంది, లైనింగ్ అది తెచ్చాను నిన్న. స్టిచ్చింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను, ఫాలో అవ్వండి. నన్ను సబ్స్క్రైబ్ చేశారనుకో నేను కుట్టి స్టిచ్చింగ్ వీడియో అయితే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నా వీడియోస్కి ఎంతో విలువైనవి అన్నమాట, ఎక్కువ మందికి రీచ్ అవుతాయి.